గుడ్ ఈవినింగ్. ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు, స్పెషలీ మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఐ హెవ్ సీన్. వాళ్ళకి చెప్పిన సమస్య ఏంటంటే, మై వైఫ్ ఈజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. అసలు మిడిల్ ఏజ్లు అంతవరకు వెళ్ళకూడదు కదా. సో నార్మల్గా ఒకరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టైపు వాళ్ళ మారిపోతారు అనమాట. ఇట్స్ వెరీ కామన్ థింగ్స్. బట్ ఈజ్ దర్ ఎనీ ఆప్షన్? ఎస్, దర్ ఈజ్ ఆప్షన్, అండ్ యూ కెన్ చేంజ్ దట్ పర్టికులర్ లేడీ. You can change her mind and you can attract that lady towards you. Okay, that you can do. But ఎప్పుడు ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఓకే, ఈజ్ దర్ ఎనీథింగ్ లైక్ షీఈ్ సఫరింగ్ విత్ ఎనీ సైడ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? దట్ ఈస్ నెంబర్ వన్. అదర్వైజ్ షీ ఈజ్ యూజింగ్ ఎనీ సైడ్ ఆఫ్ మెడికేషన్ ఫర్ ద maybe for diabetes or hypertension, anything like that. Apart from that, is there any sort of stress in the mind? Otherwise, maybe your behavior may be not matching her mind, that's why she is not showing interest. Okay, so ఎలా కూడా కావచ్చు. సో ఇది అన్ని కారణాలు ఉంటాయి. దానికి కారణాలు చూసి మనం కొన్ని మెడిసిన్స్ కూడా ఇవ్వచ్చు. And in case, let us say, maybe whatever reason, but problem is a problem. So we have to sort out the problem. In case that is the case, you cannot wait for long time, then I have some medicines. మీరు వచ్చి నా దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చు. నా క్లినిక్కి రండి, వచ్చి మెడిసిన్ తీసుకొని మీరు జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు దట్ లేడీ. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 month అనుకోండి. ఓకే, విదిన్ 1 month షిల్ బి చేంజ్డ్ కంప్లీట్లీ. అండ్ ఇమీడియట్ రిజల్ట్ రావడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ మీరు ఇమీడియట్ రిజల్ట్ పొందడానికి ఇవ్వచ్చు. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, హర్ మైండ్ పర్మనెంట్లీ మారాలంటే మీరు 2 times మెడిసిన్ తీసుకోవాలి. నా దగ్గర తీసుకుంటే కంప్లీట్గా మారిపోతాయి. దట్ ఈస్ ఓకే. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మన బిహేవియర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. మన బిహేవియర్ అంటే లైక్ సమ్ టైమ్స్ ఫ్లర్టింగ్ విత్ హర్, దట్ ఈస్ వన్. మేబీ లైక్ సమ్ టైమ్స్ వితౌట్ ఎనీ రీజన్ యూ షుడ్ టచ్ హర్, యూ కెన్ కిస్ హర్. అదర్వైజ్ ఈవెన్ యూ కెన్ షో సమ్ సెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ ఎంబ్రాన్సింగ్ హర్, హగింగ్ హర్, ఓకే, కిసింగ్ హర్. ఇది అన్నీ చేయొచ్చు మీరు. సో దీనివల్ల కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ వాళ్ళ మైండ్లో చూపిస్తాయి. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఆల్ ద లేడీస్, మోస్ట్లీ 99% లేడీస్, ఐ విల్ టెల్ యూ, దే విల్ బి డెఫినెట్లీ ఫ్లాట్ వెన్ యు ఆర్ జస్ట్ ఎన్కరేజింగ్ హర్. అండ్ ఏదో ఒక విధానంగా మీరు ఎంకరేజ్ చేసి మాట్లాడుకోవడం, లేకపోతే వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పేసి వాళ్ళకు ఒక లైక్ మెచ్చుకోవడం. ఓకే, సో ఈ టైప్ మీరు చేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా దే విల్ బి ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ యూ అండ్ వాళ్ళ మైండ్ మారుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ద మెడిసిన్ విచ్ ఇస్ దేర్, ఇట్ విల్ వర్క్ వండర్ విదిన్ ఎ మంత్ ఆఫ్ టైం. ఓకే, సో డోంట్ వరీ. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. థ్యాంక్ యూ.